బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగనుంది. భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. లహరి, మిగిలిన 4 స్థానాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి కసరత్తే జరుగుతుంది. ఇప్పటికే అది గతంలో జరగాల్సింది వాయిదా పడింది. కమిటీ దీనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా మిగిలిన 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని మీద 4 పార్లమెంటు స్థానాల్లో కూడా చాలా కీలకమైనటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా మనం కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పుడు తుది కసరత్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలని మనం ఎలా అయినా గెలుచుకోవాలి అనే ఆలోచన ఉంది. దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాల్లో ఖమ్మం పార్లమెంటు స్థానానికి మాత్రం విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి నేను పోటీ చేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి పోటీ నెలకొంది కాంగ్రెస్ పార్టీలోనే. ఇలాంటి సందర్భంలో అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఈ ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి 3 మంత్రుల కుటుంబాల నుంచి కూడా ఆశావాహులు ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి సోదరుడు, అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అలాగే మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి కుమారుడు యుగంధర్. ఇటువంటి క్రమంలో ఎవరిని ఎంపిక చేస్తారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖమ్మం పార్లమెంట్ స్థానానికైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వరంగల్కి సంబంధించి అది కూడా ఆ పార్లమెంటు పరిధిలో కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏర్పడిందనే చెప్పాలి. ఏంటంటే కడియం శ్రీహరి, అలాగే తన కుమార్తె కడియం కావ్య ఇద్దరు కూడా ఇటీవలే పార్టీలో చేరారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ ఆ లేఖ రాసి నేను పార్టీ నుంచి వైదొలుగుతున్నాను, పార్టీలో నెలకొన్నటువంటి సందిగ్ధత, అలాగే ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో కేసులు, పార్టీలో ఉన్నటువంటి కేడర్లో బలోపేతం లేకపోవడం వల్ల నేను పోటీ చేయలేకపోతున్నాను, దయచేసి కేసీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు నన్ను మన్నించండి చెప్పి లేఖ రాశారు. ఇలాంటి క్రమంలో వెంటనే పరిణామాలు కూడా చాలా వేగంగా మారాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వారంతా ఇద్దరు కూడా పార్టీలోకి వస్తున్నారనే ప్రచారం నిజమైంది. ఇటువంటి క్రమంలో ఖమ్మానికైతే ఖచ్చితంగా కడియం కావ్య పేరుని కన్ఫర్మ్ చేసినట్లే తెలుస్తుంది. అలాగే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కూడా 3 ముఖ్యమైనటువంటి వ్యక్తుల మధ్య పోటీ ఉంది. ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్, అలాగే తీన్మార్ మల్లన్న. జర్నలిజంలో ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బీఆర్ఎస్ లో అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై అనేక రకాల కేసులు పెట్టినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో అక్కడ ఎవరిని ఎంపిక చేస్తారనేది కీలకంగా మారింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కనుక స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా, అలాగే షాన్వాజ్ ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా సానియా మీర్జాని పార్టీలోకి తీసుకుని హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆమెకు అవకాశం ఇస్తే గనక ముఖ్యంగా హైదరాబాద్, అలాగే రంగారెడ్డి ఇటువంటి పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అంత హావా లేదు. ఇటువంటి క్రమంలో అక్కడ కనుక మనం ఖచ్చితంగా మన జెండా ఎగురవేస్తే తిరిగే ఆలోచనతో కూడా పార్టీ నేతలు ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం వరంగల్ కూడా విపరీతమైనటువంటి పోటీ ఉంది. అక్కడ డాక్టర్ పరమేశ్వర్, అలాగే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్. ఇలాంటి సందర్భంలో అక్కడ కావ్యకి అవకాశం ఇస్తారనేది ఎక్కువ వినిపిస్తుంది. మరి వీరిని ఎలా సముదాయిస్తారు, ఎలా బొజ్జగిస్తారనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక జోష్ మీద ఉంది. ఇలాంటి సందర్భంలో ఎలా అయినా సరే మనం 17 స్థానాలకు సంబంధించి టార్గెట్ 15 అని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తే గనక ఇటీవల సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా ప్రాముఖ్యత పాత్ర పోషించారు ఆయన విజయానికి సంబంధించి. ఇలాంటి క్రమంలో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వీక్ గా ఉందని చెప్పి గతంలో ఇచ్చినటువంటి సర్వే నేపథ్యంలో ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చారు. అట్లాంటి క్రమంలో కొద్దిగా పార్టీ కూడా ఆ ప్రాంతంలో ఆయన సూచించినటువంటి ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ హార్డ్ వర్క్ చేశారనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో టార్గెట్ 17 అనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించారు తాజాగా. అది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ
ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మీదే బాధ్యత, ఎలా అయినా సరే అక్కడ అభ్యర్థి గెలవాలి అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఛాలెంజ్ గా తీసుకున్నారు. అలా ఆ విషయానికి వస్తే కనుక ఖమ్మం పార్లమెంట్ స్థానానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు, నల్గొండకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, కరీంనగర్కి పొన్నం ప్రభాకర్, అలాగే పెద్దపల్లికి శ్రీధర్ బాబు, వరంగల్కి రేవూరు ప్రకాష్ రెడ్డి, అలాగే హైదరాబాద్ కి ఓబిదుల్లా, సికింద్రాబాద్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ కి సంపత్ కుమార్, చేవెళ్లకి వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండా సురేఖ, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ కు సీతక్క, జహీరాబాద్ కు దామోదర రాజానరసింహ, మహబూబాబాద్ కి తుమ్మల నాగేశ్వరరావు. ఇటువంటి క్రమంలో ఎలా అయినా సరే ఇప్పుడున్నటువంటి నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోకలేదు. కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు బాగా వేస్తే ఖచ్చితంగా తెలంగాణ నుంచి మనం అత్యధికంగా సీట్లు గెలుచుకొని ఒక రకమైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే కాంగ్రెస్ పార్టీకి తిరిగే లేదు, ఎదురే లేదు అని మనం నిరూపించాలి అనే దిశగా కూడా ఇక్కడ సంబంధించి చాలా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆవిడ కూడా తెలంగాణలోనే ఆవిడ స్టేయింగ్ ఉంటారు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 13 ప్రకటించారు. ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థుల్ని మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రకటించిన తర్వాత ఎక్కడైనా సరే ఆశావాహులు ఆలోచన చేస్తారు, మాకు అవకాశం దక్కుతుందని. కానీ అవకాశం దక్కకపోతే వారి పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పార్టీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అదే కొనసాగుతుంది. ఇట్లాంటి క్రమంలో వారిని సముదాయించాలి. ముందుగానే రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను తీసుకుని కొంతమందితో మాట్లాడినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి సందర్భంలో వరంగల్, అలాగే మిగిలిన స్థానాలు హైదరాబాద్, ఖమ్మం, వీడి స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం స్థానానికి చూస్తే కనుక సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వి హనుమంతరావు ఆయన ఆశించారు. ఆయనకి టికెట్ దక్కకపోవచ్చని క్లియర్ కట్ గా చెప్పేసిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయన్ని సముదాయించి బుజ్జగించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకురావడం, నివాసానికి ఆయనతో సంప్రదింపులు జరపడం, చర్చలు జరపడం, కాంగ్రెస్ పార్టీలో మీకు సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది అని చెప్పినటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. అలాగే ఖమ్మంకి సంబంధించి మల్లు బట్టి విక్రమార్క భార్య ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంటుంది. ఒకవేళ ఆమెకు కేటాయించకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికే 100% అక్కడ ఖమ్మం పార్లమెంట్ స్థానం దక్కుతుంది అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి క్రమంలో మల్లు బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం ఇప్పటికే కేటాయించారు. సో ఒక ఫ్యామిలీలో ఇంతమందికి అవకాశాలు ఇస్తాయి అనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి భేటీలో మరికొద్ది గంటల్లోనే ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లహరి, థ్యాంక్ యూ రవీంద్ర.